వందే గురు పరంపరం. కామాక్షి గురుకులం ప్రేక్షకులకి స్వాగతం. భగవద్గీత సిరీస్ లో భాగంగా ఇవాళ 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగం గురించి తెలుసుకుందాం. ఇందులో కృష్ణ పరమాత్మ అర్జునుడికి నిర్గుణ నిరాకార రూపం గురించి, సగుణ సాకారోపాసన గురించి భేదాన్ని తెలియజేస్తూ ఏ ఉపాసన శ్రేష్టమైందో తెలియజేస్తాడు. ఇక్కడ భక్తి యోగంలో వచ్చేసరికి అర్జునుడు సాధారణ స్థితికి వచ్చి విశ్వరూప దర్శన అనుభూతితో కృష్ణ పరమాత్మని ఇలా అడుగుతున్నాడు. కృష్ణ, ఇంత అద్భుతమైనటువంటి ఈ దర్శన భాగ్యాన్ని కలిగించిన నాకు నువ్వు ఇంకా మిగిలి ఉన్న సందేహాలని తీర్చాలి. అదేమిటి అంటే, నిన్ను అందరూ పలు విధాలుగా పూజిస్తూ ఉంటారు. వాటిల్లో సగుణ సాకార రూపం, నిర్గుణ నిరాకార రూపం అని 2 తత్వాలు ఉన్నాయి. అంటే ఏంటి? మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక వస్తువుని కొంటాం. అది బంగారంతో చేసిన ఆభరణం అనుకోండి. ఆ బంగారంతో తయారై ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చూసేటువంటి బంధువులు ఇది బంగారంతోనే చేసింది కదా, లేదా ఇందులో ఎంత బంగారం ఉంది, ఇది బంగారమా కాదా అని పలు రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంటే బంగారాన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మూలంగా విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి దర్శిస్తున్నారు అన్నందుకు ఉదాహరణగా తీసుకోవాలి. అలానే ఏదైనా బంగారమే కదా, బంగారంతో అనేక ఆభరణాలని చేయవచ్చు, అనేక వస్తువుల్ని చేయించుకోవచ్చు. కాబట్టి బంగారం వివిధ రూపాలని పొందుతోంది అని అనుకునేవారు సగుణ సాకార రూపాన్ని ఉపాసిస్తారన్నందుకు ఉదాహరణగా తీసుకోవాలి. అయితే మనం భగవంతుణ్ణి ఉపాసించేందుకు ఎటువంటి అర్హతలు అక్కర్లేదు. మనకు కావాల్సిన కేవలమైనటువంటి అర్హత ఏంటి అంటే భక్తి, శ్రద్ధ, నిష్కామ కర్మల్ని ఆచరించడం, ఇతరుల పైన ఈర్ష, ద్వేష భావనలు లేకుండా ప్రశాంతమైన మనస్సుతో ఉండడమే మనకి కావాల్సిన శిరోభూషణమైనటువంటి ఆభరణం. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ, అర్జున, నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది. సగుణ సాకార రూపం, నిర్గుణ నిరాకార రూపం, ఈ 2 కూడా ఉత్తమమైనవే. కానీ ఈ 2 గురించి నీకు ఎందుకులే, నీకు ఏది సరైందో అది మాత్రమే నేను చెప్తాను అంటూ చమత్కరిస్తాడు. అందుకనే అర్జునుడికి ఇక్కడ ఏం చెప్తాడు అంటే, సగుణ రూపమైన నిరాకార రూప ఉపాసనైన 2 ఒకటే, అందులో ఎటువంటి భేదము ఉండదు. కానీ ఎవరైతే నా యందు భక్తి శ్రద్ధ కలిగి అత్యంత ప్రీతిగా నాయందే మనస్సు లగ్నం చేస్తారో వారు నాకు చాలా ఇష్టమైన వారు, వారిని నేను అనుగ్రహిస్తాను. అయితే అర్జున, ఇక్కడ ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, రాగద్వేషాలకి అతీతంగా ఉండడం, సుఖదుఖాలని సమభావనతో స్వీకరించడం. ఇప్పుడు మన జీవితంలో కూడా వీటిని అన్వయించుకున్నాం అనుకోండి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి, మన జీవితంలో ఎదుగుదలకి భగవద్గీత మనకి అద్భుతమైనటువంటి నిచ్చెనల్ని అందిస్తుంది. ఈ అద్భుతమైన నిచ్చెనల్లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి మనం తీసుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ 12వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. ఇతరుల్ని చూసినప్పుడు ఎవరైనా మనకంటే ఇంచు ఎక్కువగా ఉన్నా సరే మనకు కొంత ఈర్ష్య కలుగుతుంది. లేదు, మన తోటి వారైనప్పటికీ మనకంటే కొంచెం ప్రతిభావంతులైతే మనం వాళ్ళని చూసి అసూయపడతాం. సహజంగా మనిషికి ఉండే లక్షణాలు రాగద్వేషాలు. అయితే మనకంటే చిన్నవారైతే వాళ్ళని చిన్న చూపు చూసి వారు మంచి విషయాలు చెప్తున్నా నీకేమి తెలియదులే, మళ్ళీ చూద్దాం అని వాళ్ళని పక్కకు పడేయడం, ఇలాంటివి కూడా చేస్తుంటాం. ఇవన్నీ అందరూ తెలిసే చేస్తారని అయితే చెప్పడానికి వీల్లేదు. తెలిసి తెలియక చేసేటువంటి తప్పులే అయినా కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి మన వ్యక్తిగతంగా. అందుకని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడో ఆ సూచనల్ని మన జీవితంలో ఎదుగుదల కోసం కూడా మనం అన్వయించుకోవాలి. కృష్ణుడు అర్జునుడికి ముఖ్యమైన సూచనల్ని చేస్తూ, రాగద్వేషాలకి సుఖదుఖాలకి అతీతుడిగా ఉండి సమభావనతో చూడడం మాత్రమే కాదు, ఇతరుల పట్ల ద్వేషంగా ఉండకూడదు, ఇతరుల్ని చూసి అసూయపడడం, వారిని ఎలా కించపరచాలనుకోవడం, ఇవన్నీ మానుకోవాలి. ఎవరినైనా సరే స్నేహశీలంగా చూడడం నేర్చుకోవాలి. అందరిలో కూడా భగవంతుడే ఉన్నాడు అనేటువంటి తత్వదృష్టి ఏర్పడాలి. ఇవన్నీ కలిగినప్పుడు దీనినే సాధనా మార్గం అంటారు. ఇటువంటి సాధనలో నిర్గుణ నిరాకార రూపాన్ని దర్శించవచ్చు, సగుణ సాకార రూపాన్ని కూడా చూడవచ్చు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా కావలసిన మరొక అంశం ఏమిటి అంటే శ్రద్ధ. ఈ శ్రద్ధ లేనిదే ఎటువంటి తత్వాన్ని అవపోసన పట్టినా అది
జీర్ణం అవ్వదు. అందుకనే అర్జున, ఇలా ఎవరైతే చేస్తారో వారు నాకు అత్యంత ప్రేమ కలిగిన వారు. కాబట్టి నువ్వు కూడా అన్నిటినీ సమానంగా చూస్తూ రాగద్వేషాలకి అతీతంగా ఉంటూ చండాలుడైనా ఉత్తముడైనా రాజైనా పేదవాడైనా జంతువు అయినా మనిషి అయినా సమానంగా చూడడం నేర్చుకో. అన్నిటి యందు ఉన్నటువంటి ప్రకృతిని సమదృష్టితో దర్శించు. అప్పుడు నీకు నిర్గుణ నిరాకార రూపమైనటువంటి భగవద్ దర్శనం లభిస్తుంది. అయితే అందరికీ కూడా ఈ అభ్యాసం చేయడం సులువుగా జరగదు. కాబట్టి కనీసం శ్రద్ధగా నా యందు మనస్సు లగ్నం చేసేందుకైనా ఉపకరించండి. ఒకవేళ మనస్సుని లగ్నం చేసి కర్మని ఆచరించేటువంటి శక్తి లేకపోతే సకల కర్మల ఫలితాలని నాకే అర్పించండి అంటూ కృష్ణ పరమాత్మ దిక్సూచిని ఇవ్వడం జరుగుతుంది. మనం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జీవితంలో వచ్చే ఒడిదుడుకులకి ఒక్కొక్కసారి పొంగిపోయి మనకంటే గొప్పవారు లేరు అనుకుంటాం. ఒక్కొక్కసారి మనకంటే ధనికులు లేరు, లేదు మనకంటే కటిక పేదవాడు దరిద్రుడు లేడు అని బాధపడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా జీవితంలో తాత్కాలికమైనటువంటి కాలాలే. ఇవన్నీ క్షణికమైనవే. కేవలం మీరు చేసేటువంటి ప్రయత్నం, మీరు సాధన పట్ల చూపించేటువంటి శ్రద్ధ మాత్రమే మిమ్మల్ని ఉన్నత స్థితికి చేర్చి మీ లక్ష్యాన్ని చేరే దిశగా మిమ్మల్ని ప్రేరేపిస్తుందన్న విషయాన్ని మర్చిపోకండి. ఇలా అర్జునుడికి ఇస్తున్న ప్రతి ప్రేరేపణ, ప్రతి సూచన మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అని గుర్తుపెట్టుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి భగవద్గీతని మించిన బెస్ట్ ఫిలాసఫికల్ బుక్ ఇంకొకటి లేదు. అలానే సైకాలజీకి కూడా భగవద్గీతనే చాలా బెస్ట్ బుక్. కృష్ణుడు వంటి గొప్ప సైకియాట్రిస్ట్ కూడా ఇంకెక్కడా ఉండడు. మనకి వచ్చే సైకో అనలిటికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చక్కటి దిక్సూచి మార్గాన్ని కృష్ణ పరమాత్మ చూపించాడు. అందుకనే మీకు వీలైతే రోజుకి ఒక శ్లోకం, లేదు ఒక శ్లోకం కుదరకపోతే అరవాక్యం కుదరకపోతే కనీసం ఒక్క పదాన్నైనా భగవద్గీత నుంచి చదివే ప్రయత్నం చేస్తే గీతా మహత్యంలో చెప్పినట్టు సకల పాపాలని తొలగించుకొని అనేక వేల నదులలో స్నానం చేసిన పుణ్యఫలం, భగవంతుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేసినటువంటి దివ్యఫలం, 1,000,000 సార్లు నామజపం చేసినటువంటి అత్యున్నత ఫలితాన్ని పొందగలుగుతారు. అందుకే ప్రతి ఇంట భగవద్గీత ఉండడం తప్పనిసరి. ప్రతి ఒక్కరి నోట భగవద్గీత శ్లోకాలు వినబడితే అంతకంటే ఉత్తమమైనటువంటి జీవిత దిక్సూచి ఇంకొకటి ఉండదు. ఇలా భగవద్గీత 12వ అధ్యాయం సకల వేదోపనిషత్తుల సారాన్ని మనకి అందిస్తుంది. స్వస్తి.